నంత ప్రేమ. ఎపిసోడ్ 63 పవిత్ర చేతికి స్వర్ణరాగా. విజయ్కి అక్కడుంది అభిరామని తెలిసినా తెలియనట్టు నటిస్తూ, నిజమా? కాని నాకలా అనిపించడం లేదు. మిస్టర్ అభినవ్ రాజ్కి పొడుగు జుట్టు, మీసాలు ఉంటాయి కదా, అతనికి లేవు అంటూ అబద్ధం చెప్తాడు. విజయ్ చెప్పిన తర్వాత చూస్తే నిజంగానే అతను అభినవ్ రాజ్ లాగా కనిపించడం లేదు. రెడ్ కలర్ సూట్లో ఉన్న అబ్బాయి యంగ్గా, అభినవ్ రాజ్ కన్నా హ్యాండ్సమ్గా ఉన్నాడని పవిత్ర ఫీల్ అవుతుంది. ఇక అక్కడికి వచ్చిన అమ్మాయిలంతా వాళ్ల టాలెంట్స్ను చూపించడం అయిపోయింది. చివరిగా మిగిలిన ఒక అమ్మాయి ముందుకు వచ్చి చంద్రమౌళికి బర్త్డే విషెస్ చెప్తూ గిఫ్ట్ను ప్రెజెంట్ చేస్తుంది. పవిత్ర ఒక్కసారి చూడగానే ఆ అమ్మాయిని గుర్తుపడుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న వయలినిస్ట్ రూప. పవిత్ర రూపను ఇక్కడ చూసి కొంచెం సర్ప్రైజ్ అవుతుంది. తను విజయ్ భుజాన్ని తడుతూ, వావ్, నీ తాతయ్య బర్త్డేకి సౌత్ ఇండియాలోనే ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మల్లేష్ కూడా వచ్చాడు కదా, అతని కూతురు రూపాన్ని కూడా తీసుకుని వచ్చాడు. ఈవెన్ ఫేమస్ వయలినిస్ట్ కూడా ఈ ఇంటికి కోడలుగా రావాలని ఆశపడుతుంది. నాట్ బ్యాడ్ అంటూ నవ్వుతూ అంటుంది. హా అంటూ చిన్నగా ఇంట్రెస్ట్ లేనట్టుగా బదులు ఇస్తాడు విజయ్. విజయ్కి రూప గురించి ముందే తెలుసు. కొన్ని సంవత్సరాల ముందు విజయ్ తల్లిదండ్రులు అతనికి ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. పెళ్లి కూతురు ఎవరో కాదు, మల్లేష్ కూతురు రూప. అఫ్కోర్స్ విజయ్ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అలా రూప గురించి ఇంతకు ముందే అతనికి తెలుసు. రూప ఇప్పుడు బర్త్డే పార్టీకి వచ్చి మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కారణం ఆమె నాన్న మల్లేష్ తనను రిక్వెస్ట్ చేశాడు కాబట్టి. యూజువల్గా రూప ఇలాంటి సోషల్ ఈవెంట్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. రూప ప్రౌడ్గా, ప్రతి విషయంలో పిక్కీగా ఉండే అమ్మాయి. ఇప్పటివరకు హైదరాబాద్ మొత్తంలోనే ఆమె దృష్టిని ఆకట్టుకున్న మగాడు లేడు. యాక్చువల్గా కొన్ని సంవత్సరాల ముందు రూపకి విజయ్తో పెళ్లి చేస్తే బావుంటుంది అంటూ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేశారు. అప్పుడు విజయ్కి యాక్సిడెంట్ కాకుండా ఉండి నార్మల్గా ఉంటే రూప ఒప్పుకునేది కావచ్చు. కాని దురదృష్టవశాత్తు విజయ్ వీల్చైర్కి పరిమితమయ్యాడు. కాబట్టి అతని కోసం తన హ్యాపీనెస్ ను దూరం చేసుకోవడానికి రూప రెడీగా లేదు. ఇక చంద్రమౌళి ఇంకో మనవడు సూర్య విషయానికి వస్తే, అతను అవుట్ స్టాండింగ్ పర్సన్ అయినా రూపకి సెట్ అయ్యే టైప్ కాదు. అందుకే రూప ఈ ఈవెంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించదు. కాని విజయ్ పక్కన కూర్చున్న సిల్వర్ కలర్ హెయిర్ అబ్బాయికి ఎందుకో రూప కొంచెం అట్రాక్ట్ అవుతుంది. పవిత్ర వేసుకున్న గెటప్కి ఒక స్పెషల్ లుక్ ఉండడంతో రూప ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. అంతేకాదు, ఆ అబ్బాయి తనకు కరెక్ట్గా సెట్ అయ్యే టైప్ అని రూప పవిత్రను చూస్తూ ఫీల్ అవుతుంది. ఇక ఇప్పుడు రూప పర్ఫామ్ చేయాల్సిన సమయం వచ్చింది. రూప చంద్రమౌళి గారి కోసం సోలో వయలిన్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మల్లేష్ ముందుకు వచ్చి రూపకి వయలిన్ని అందిస్తాడు. రూప చేతిలో ఉన్న వయలిన్ చూడగానే పవిత్ర ఆశ్చర్యంతో చైర్ నుండి లేచి షాకింగ్గా చూస్తుంది. రూప చేతిలో ఉన్న వయలిన్ స్వర్ణరాగ, ఆమె అమ్మ లతశ్రీ ఉపయోగించిన వయలిన్. స్వర్ణరాగను మళ్లీ చూసే అవకాశం పవిత్రకి ఈ రోజు కలిగింది. పవిత్ర సడన్ గా నిల్చుని షాకింగ్గా చూడ్డం గమనించి, ఏమైంది మధుశ్రీ, అంతా ఓకేనా అని మెల్లగా అడుగుతాడు విజయ్. పవిత్ర కొంచెం ఎక్కువగా ఎగ్జైట్ అవుతుందని రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్ గా కూర్చుని కామ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కొంచెం కామ్ అయ్యాక, ఏం లేదు, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం అంటూ బదులిస్తుంది. పవిత్ర ఆలోచనలన్నీ స్వర్ణరాగ మీదే తిరుగుతున్నాయి. ఫైనల్గా మళ్లీ అమ్మ వయలిన్ని చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రూప చేతుల నుండి స్వర్ణరాగాన్ని ఎలా తీసుకోవాలి అంటూ దిగులుగా ఆలోచిస్తుంది పవిత్ర. రూపను ఫేమస్ వయలినిస్ట్ అనడంలో తప్పేమీ లేదు. ఆమె ప్లే చేస్తున్న మ్యూజిక్ నిజంగా చాలా మెలోడియస్గా, వింటున్న ప్రతి ఒక్కరికి మనసును హత్తుకునేలా ఉంది. తన పర్ఫార్మెన్స్ అయిపోగానే రూప చిన్నగా వంగి నమస్కరిస్తూ థాంక్యూ చెప్తుంది. వెంటనే ఆడియన్స్ అందరూ చప్పట్లతో ప్రశంసలు తెలుపుతారు. ఆమెకున్న అందానికి, ఎక్స్ట్రాడినరీ టాలెంట్కి ప్రతి ఒక్కరూ ఇంప్రెస్ అవుతారు. బ్యూటీ విత్ టాలెంట్ అంటే రూపలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు.
రూప పర్ఫార్మెన్స్కి దామోదర్, అహల్యతో పాటు చంద్రమౌళి కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు. ఈ ఇంటికి రూపలాంటి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పాటు టాలెంట్ ఉన్న అమ్మాయి కోడలుగా వస్తే బావుంటుందని నమ్ముతారు. అహల్య మనసులో విజయ్కి రూపతో పెళ్లి చేస్తే బావుంటుంది అనే ఆలోచన ఉందని రోషిణీకి ముందు నుండే తెలుసు. వాళ్లు దానికోసం బాగా కష్టపడుతున్నారని కూడా రోషిణీకి తెలుసు. రూప పర్ఫార్మెన్స్ అయ్యాక అహల్య, దామోదర్లు కొంచెం ఎగ్జైట్ అవ్వడం గమనించి మెల్లగా సూర్య చెవిలో, ఇక్కడికి వచ్చిన అమ్మాయిలందరిలో రూప చాలా బెస్ట్, కాబట్టి నువ్వు కూడా నీ బెస్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని నీ వైపుకి తిప్పుకో అంటూ రోషిణి ఆమె కొడుకుకి సలహా ఇస్తుంది. సూర్య తిరిగి బదులు ఇవ్వలేదు. కాని అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అతనే గెలుస్తాడని. విజయ్ లాంటి వీల్ చైర్ మ్యాన్ చేతిలో ఓడిపోయే ప్రసక్తే లేదు అనుకుంటూ ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడు సూర్య. అతనికి ఉన్న టాలెంట్స్, అబిలిటీతో రూపాను గెలవడం సూర్యకి చాలా చిన్న పని. రూప పర్ఫార్మెన్స్ అయ్యాక స్వర్ణరాగాను చేతిలో పట్టుకుని వెళ్లిపోవడం పవిత్ర గమనిస్తుంది. ఇక ఇప్పుడు తను అవకాశాన్ని పోగొట్టుకుంటే పవిత్ర మళ్లీ ఆమె అమ్మ వయలిన్ను చూడలేదు. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. అట్లీస్ట్ స్వర్ణరాగాను ముట్టుకోగలిగితే చాలు, తర్వాత దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు అని పవిత్ర ఫీల్ అవుతుంది. కొద్దిసేపు ఆలోచించిన తరువాత పవిత్రకి ఒక ఐడియా వచ్చింది. ఇమ్మీడియట్గా లేచి చంద్రమౌళి దగ్గరికి వెళ్లి, తాతయ్య గారు, మిస్ రూపా గారు ప్లే చేసిన మెలోడీ చాలా అద్భుతంగా ఉంది. ఆ మ్యూజిక్ ఇంకా నా చెవిలో మోగుతూనే ఉంది అంటుంది. సిల్వర్ హెయిర్ అబ్బాయి తన గురించే పొగుడుతున్నాడు అని రియలైజ్ అయిన రూప గుండె చప్పుడు పెరిగిపోయింది. ఆమె ముఖంలో, గుండెలో గంటలు మోగుతున్నాయి. ఆ అబ్బాయి తన గురించి ఇంకా ఏం చెప్తాడా అని పవిత్ర వైపు చూస్తూ ఉంది. తాతయ్య గారు, మీకోసం మీ బర్త్డేను ఇంకా స్పెషల్ చేయడం కోసం విజయ్ కూడా ఒక సాంగ్తో రెడీగా ఉన్నాడు. మీరు అనుమతిస్తే అంటూ పూర్తి చేయకుండానే నవ్వుతుంది పవిత్ర. అది విన్న విజయ్ షాక్ అవుతాడు. ఓ మై గాడ్, మధుశ్రీ, నన్ను ఇలా ఇరికిస్తున్నావేంటి? నేనెప్పుడు చెప్పాను మ్యూజిక్ ప్లే చేస్తానని? అయ్యో, నేను ఆల్రెడీ సూర్య అన్నకి ప్రామిస్ చేశాను తాతయ్య ముందు పియానో వాయించను అని. కాని మధుశ్రీ ఇలా చేసిందేంటి అంటూ మనస్సులో కంగారు పడతాడు. పవిత్ర మాటలు విన్న చంద్రమౌళి సర్ప్రైజ్ అవుతాడు. వెంటనే ఆనందంగా, ఓ అవునా విజయ్, నువ్వు పియానో వాయిస్తుంటే విని చాలా సంవత్సరాలవుతుంది. నేను వెయిట్ చేయలేకపోతున్నాను, రా తొందరగా అంటూ అరుస్తాడు. విజయ్ చిన్నప్పటి నుండే మ్యూజిక్లో ఆరితేరినవాడని చంద్రమౌళికి తెలుసు. కాబట్టి అతని చిన్న మనవడు మ్యూజిక్ వాయిస్తానంటే ఆ ఎక్సైట్మెంట్ను తట్టుకోలేకపోతాడు. కాని విజయ్ మధ్యలోనే అతని మ్యూజిక్ను ఎందుకు వదిలేశాడో చంద్రమౌళికి ఇంకా అర్థం కాలేదు. విజయ్ సూర్య వైపు యాంగ్షియస్గా చూస్తూ పవిత్ర చెవిలో, మధుశ్రీ, నువ్వసలేం చేద్దామనుకుంటున్నావు అని మెల్లగా అంటాడు. పవిత్ర నవ్వుతూ విజయ్ భుజాలను తడుతూ, హే విజయ్, కంగారు పడకు, నేను నిన్ను ఎక్కువ ట్రబుల్ చేయను, జస్ట్ నన్ను ఫాలో అవ్వు అంతే అని బదులు ఇస్తుంది. విజయ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నువ్వు నన్ను ట్రబుల్ చేయడానికి ట్రై చేయట్లేదని నాకు తెలుసు, కానీ డ్యూయట్ అంటున్నావంటే నీకేదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించడం వచ్చా అంటూ మనస్సులో కంగారు పడతాడు. 2 నిమిషాల తర్వాత ఇద్దరు సర్వెంట్స్ ఒక వైట్ కలర్ పియానోను తీసుకొచ్చి మెయిన్ హాల్ మధ్యలో పెడతారు. పవిత్ర విజయ్ వీల్ చైర్ను పియానో దగ్గర నుండి పుష్ చేస్తూ తీసుకుని వెళ్తుంది. విజయ్ను పియానో దగ్గర వదిలేసి రూప వైపుకి నడుచుకుంటూ వస్తుంది పవిత్ర. సిల్వర్ హెయిర్లో ఉన్న స్టైలిష్ అబ్బాయి ఆమె వైపే రావడం చూసి రూప హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఓ మై గాడ్, అతను నా వైపే వస్తున్నాడు, అయ్యో ఓ మై గాడ్ అంటూ మనసులో చాలా ఎక్సైట్ అవుతుంది రూప. పవిత్ర రూప దగ్గరికి వచ్చి అబ్బాయి గొంతుతో, ఎక్స్క్యూజ్ మీ, మిస్ రూపా గారు, నేను మీ వైలిన్ని కొద్దిసేపు వాడుకోవచ్చా అని అడుగుతుంది. ఓ మై గాడ్, ఇతనికి వైలిన్ ప్లే చేయడం కూడా వచ్చా? అఫ్కోర్స్, ఖచ్చితంగా ఇస్తాను మిస్టర్ కూల్ అని మనసులో అనుకుంటూ సిగ్గుపడుతూ పవిత్రకి స్వర్ణరాగాను అందిస్తుంది. పవిత్ర రూపకి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి పియానో వైపు వెళ్లి నిల్చుంటుంది.
రూప ఇంకా పవిత్ర నవ్వులోనే మునిగిపోయి ఒక అందమైన ఫీలింగ్లో విహరిస్తుంది. వేసవికాలంలో వెన్నెలలాగా చల్లగా నిండుగా ఉన్న ఆ అబ్బాయి నవ్వును రూప మైండ్లో నుండి చెరపలేకపోతుంది. ఎందుకో ఆ నవ్వులో తెలియని ఆకర్షణను ఫీలవుతుంది. పవిత్ర పియానోకి ఎదురుగా విజయ్ను చూస్తూ నిలబడింది. స్వర్ణరాగాను చేతిలోకి తీసుకుని వాటి స్ట్రింగ్స్ను ముట్టుకుంటూ ఆ వైలిన్ వైపు ప్రేమగా చూస్తుంది. పవిత్ర మనసు ఎన్నో ఎమోషన్స్తో, ఎన్నో ఫీలింగ్స్తో నిండిపోయి ఉంది. ఆ వైలిన్ను చూస్తుంటే తన మనస్సులో పాతుకుపోయిన జ్ఞాపకాలన్నీ వర్షపు జల్లుల్లా తన మీద కురుస్తున్నాయి. స్వర్ణరాగాన్ని తాకుతుంటే ఆమె అమ్మవడిలో తలపెట్టి పడుకున్న స్వచ్ఛమైన అనుభూతి కలుగుతుంది. పవిత్ర వైలిన్ని ఆమె భుజం మీద పెట్టి కుడి చేతితో వైలిన్ బోను పట్టుకుని మ్యూజిక్ ప్లే చేయడానికి రెడీగా నిల్చుంది. మెల్లగా డీప్ బ్రీత్ తీసుకుని మ్యూజిక్ను ప్లే చేయడం మొదలుపెడుతుంది. పవిత్ర మొదలుపెట్టిన మొదటి నోట్ వినగానే మ్యూజిక్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది పవిత్ర ఒక అవుట్ స్టాండింగ్ వయలినిస్ట్ అని. విజయ్ పవిత్ర వైపు చూసి నమ్మలేకపోతాడు. పవిత్ర వయలిన్ ప్లే చేయగలదని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ ఇంత బాగా, ఈవెన్ రూపకన్నా అవుట్ స్టాండింగ్గా చేస్తుందని విజయ్ కలలో కూడా ఊహించలేదు.